అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటూ ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రణవ్, షెగ్నా శ్రీ హీరోయిన్లుగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో కొవ్వూరి అరుణ గారి సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వస్తున్న సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల. గతంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్, టీజర్ అండ్ సాంగ్ విడుదలై మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండో పాట చల్లగాలి అంటూ సాగే రొమాంటిక్ పాటని వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవ్వడమే కానీ ఫస్ట్ టైం మూవీకి సంబంధించిన వీడియో సాంగ్ మూవీ రిలీజ్కి ముందే రిలీజ్ చేయడం చాలా కొత్తగా ప్లాన్ చేశారు టీం. మనం ప్రభుత్వ జూనియర్ కళాశాల సాంగ్ లాంచ్ ఈవెంట్కి మీరు వచ్చినారు. ఆ సాంగ్ని చూసాం. ఈరోజు చిన్మయి పాడిన సాంగ్ వీడియో సాంగ్, అది కూడా. సో ఎలా ఉండబోతుంది ఈ సాంగ్? ఇది కొంచెం వీడియో సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. మేక్ చూసాం టీజర్లో. అండ్ చాలా యూత్ఫుల్గా కనబడారు. అండ్ ప్రణయ్ తను వచ్చి ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చారు. 2 షార్ట్ ఫిల్మ్స్ చేసి తను ఫస్ట్ డెబ్యూటెంట్. అండ్ రెండవ సినిమా బెస్ కపుల్ అని తను ఒక సినిమా చేశారు. మరి అనే దానికి కూడా ఆ రీజన్ మనం వాళ్ళని అడుగుదాము. దానికంటే రెడ్డి గారు మొదటిసారిగా ప్రొడ్యూసర్గా ఈ సినిమాకి వస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సాంగ్ లాంచ్ చూడబోయే ముందు ఐ వుడ్ లైక్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. టైటిల్ వెరీ క్యాచీగా ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగనూరు 500143. ఆ 143 అనేటువంటిది యాక్చువల్గా దాని పిన్ కోడేనా? కాదు కదా. 143ని కరెక్ట్ చేశారు. 143 అంటే ఐ లవ్ యూ నా, అంతేగా. పొంగనూరుకు ఒక పిన్ కోడ్ ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ తాలూకు డెన్సిటీ ఏంటి, దీని తాలూకు డెప్త్ ఏంటి అనేటువంటిది ఆ బోర్డులో కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర మధ్యలో ప్యాచ్లు, మనం ఎక్కడైనా చూసిన బోర్డులు చూస్తే కూడా పాత పడిపోయి దుమ్ము పెట్టేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల బోర్డులన్నీ ఇలాగే ఉంటాయి. ఆ కేర్ కూడా తీసుకున్నారు డిజైనర్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు అబ్జర్వ్డ్. దట్ ఈస్ యువర్ టేస్ట్ మేడ్ బై డీటెయిలింగ్ అనేటువంటిది. అంటే ఒక ట్రూ ఇన్సిడెంట్ ఆధారంగా తీసినటువంటి కథ అంటున్నారు. ఎప్పుడైనా ట్రూ ఇన్సిడెంట్తో తీసినప్పుడు ఆ ఫీల్, ఆ ఒరిజినల్ కంటెంట్ తాలూకు వెయిట్ అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా వెళ్తుంది సినిమా అనేటువంటి ఎక్స్పెక్టేషన్ కలగజేస్తుంది. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ శ్రీనాథ్ గతంలో కూడా తను ఒక సినిమా చేశారు. ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ సెకండ్ అటెంప్ట్. మొత్తం సినిమా అంతా తానే అయ్యి మొత్తం ప్రొడక్షన్ అంతా నిర్మాతలు ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు కాబట్టి మొత్తం హీ హ్యాస్ టేకెన్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ శ్రీనాథ్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ ఫిల్మ్. తను ఇందాక మాట్లాడుతున్నాడు చిన్న సినిమా అంటారు ఏంటండి అని. చిన్న సినిమా అంటాన్ని మీరు ఇన్సల్ట్గానో లేకపోతే హ్యూమిలియేటెడ్గానో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న సినిమా అనేటువంటిది మేకింగ్ పరంగా, మనకున్న లిమిటేషన్స్ పరంగా, కాస్టింగ్ పరంగా చిన్న సినిమానే తప్ప కంటెంట్ పరంగా ఏ సినిమా చిన్న సినిమా ఉండదు. వన్స్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజ్డ్, అది ఎంత సినిమా అవుతుంది, ఏ స్థాయి సినిమా అవుతుంది అనేటువంటిది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కాబట్టి మనకు బిఫోర్ ద రిలీజ్ చిన్న సినిమానే. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఆఫ్టర్ దట్ ఎంత పెద్ద అవుతుంది అనేటువంటిది, కాబట్టి ఆ హ్యూమిలియేషన్ అనేటువంటిది ఆ ఫీలింగ్ ఏ ఉండదు. ద మీడియా ఈజ్ విత్ యూ. సినిమా అనేటువంటిది కంటెంట్ వెయిట్ అనేది ఉన్నప్పుడు, సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు మీడియా అనేటువంటిది ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేటువంటి తెలుసు. తను మాట్లాడింది మీడియా కెన్ డూ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ అని చెప్పి. మీడియా కెనాట్ డూ వండర్స్ అమ్మా. ఇఫ్ యు ఆర్ సంథింగ్, మీడియా విల్ మేక్ యూ ఎవ్రీథింగ్. ఇఫ్ యు ఆర్ గుడ్, మీడియా విల్ మేక్ యూ బెటర్. ఇఫ్ యు ఆర్ బెటర్, మీడియా విల్ మేక్ యూ ద బెస్ట్. ఆ విధంగా మేము మీడియా అనేటువంటిది సపోర్ట్ చేయగలుగుతుంది ఒక మంచి సినిమా అయినప్పుడు తప్పకుండా. ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాలకు మీడియా కారణంగా ఏ స్థాయి ప్రమోషన్ ఏర్పడింది అనేటువంటిది ఇదే వేదిక మీద మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి మీడియా విల్ ఆల్వేస్ స్టాండ్ విత్ ఎ గుడ్ ఫిలిం, నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ గివింగ్ మీ an opportunity to release the song. ఫస్ట్ సాంగ్ చాలా వైరల్ అయినటువంటి సెన్సేషనల్ సాంగ్ అంటున్నారు. సో చిన్మయి పాడింది, చిన్మయి చైతు వాళ్ళు పాడారు. సో మ్యూజిక్ కూడా, ఎందుకంటే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలు ప్రమోట్ చేయగలిగేది సాంగ్స్ ముందు బయటకు వెళ్ళి సినిమా తాలూకు సక్సెస్కు ఒక శుభ సూచకంగా, ఒక గుడ్ ఇండికేషన్గా ఉంటాయి. కాబట్టి మ్యూజిక్ ఆల్సో విల్ ప్లే ఏ వైటల్ రోల్. మ్యూజిక్కి సినిమాకి కూడా అద్భుత విజయాన్ని చేకూరాలని ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆనందిస్తూ, అట్ ద సేమ్ టైం ఇలా కొత్త యూనిట్ని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ. నౌ లెట్ us go for the song to be released. ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగనూరు 500143 సాంగ్ లగాలి అనే సాంగ్ని ఇప్పుడు మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. బాయ్. నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, మా ఫ్రెండ్స్కి, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. సో
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ టైటిల్ ఎందుకు ఎంచుకున్నా అన్నది చాలామంది క్వశ్చన్ మార్క్. అసలు ఇలా అంటే చాలామంది తెలియట్లే ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే ఏంటి అని. అందరూ ఏమనుకుంటున్నారంటే జస్ట్ లైక్ నారాయణ, చైతన్య ఇలా ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఒకటి ఉండేది అప్పట్లో అనుకుంటున్నారు. సో కాదండి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది ఒక గవర్నమెంట్ కాలేజ్. సో అది తెలియక చాలామందికి జూనియర్ కాలేజ్ అనుకుంటారు, కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందని తెలియట్లే. సో ఇది ఆ టైం పీరియడ్లో 2000 టైం పీరియడ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసామన్నమాట. సో దానికోసం ఈ టైటిల్ ఎంచుకున్నాం. సో డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది మీకు. అంటే పేరెంట్స్, పిల్లలు అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. పిల్లలు ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్. సో ఏదైతే ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారో జనాలు, అంటే ప్రేమ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సో ఈ క్లారిటీ లేక, సో అంటే ఎటు పోవాలో తెలియక, పేరెంట్స్ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలో తెలియక, సో ఇబ్బందులు పడుతున్న ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీ అన్నమాట ఇదంతా కూడాను. సో మీకు అందరికి నచ్చుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, సో ఈరోజు సాంగ్ మీడియా వాళ్ళ చేతుల మీదుగా చేద్దాం అనుకుంటున్నాం. అది ఫస్ట్ టైం వీడియో సాంగ్ చేద్దాం అనుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి సార్. అంటే నా భయం ఏంటంటే, సినిమా అనగానే కొత్త ఆర్టిస్ట్ అంటే చిన్న సినిమా అంటున్నారు. సో చిన్న సినిమా పెద్ద సినిమా ఎక్కడుంది సార్? సో చిన్న పెద్ద లేదు. జనాల యాక్సెప్టెన్సీ ఉందంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ ఫిలిం. అవ్వట్లేదు అంటే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీసినా, ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా సినిమా చిన్న సినిమానే అది. సో మా సినిమాని చిన్న సినిమా అంటుంటే అవ్వట్లే. బికాస్ మేము ఒక డీసెంట్ ప్రొడక్షన్ హౌస్, డీసెంట్ బడ్జెట్తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అన్నీ పెట్టి చేసాం ఈ సినిమాకి. సో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళాలంటే మీరే మాకు దారి అండ్ దాన్ని ఏమంటారు, ఉన్న ఆప్షన్ కూడా మాకు అనిపించింది సార్. మీరే హెల్ప్ చేయాలి ఈ సినిమాని తీసుకెళ్ళడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మీడియా మిత్రులందరికీ మరియు మిగిలిన మా సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి, మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదే ఫస్ట్ ఫిల్మ్ నాది, డెబ్యూగా చేశాను. ఇది శ్రీనాథ్ గారి డైరెక్షన్లో ఈ సినిమా చేయడం జరిగిందండి. అంతా తానే నడిపించాడు సినిమాని. యాక్చువల్గా నేను అమౌంట్ అయితే పెట్టుబడి పెట్టాను, కానీ మిగిలిందంతా తనే దగ్గరుండి చూసుకున్నాడండి. ఒక ఈవెన్ ప్రమోషన్ పాయింట్ కూడా తనే చూసుకుంటున్నాడు. యాక్చువల్గా ఈ సినిమాని ఒక ఫ్రెష్ లుక్ కావాలి, ఒక ఫ్రెష్గా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త వాళ్ళందరినీ ఎంచుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా వచ్చిన మీడియా మిత్రులందరికీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మా సినిమాలో చేసిన క్యాస్ట్ అంతా వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా గురించి మాట్లాడాలంటే ఫర్ ద ఫస్ట్ టైం వెన్ శ్రీనాథ్ గారు నాకు స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఈ సెంచరీలో ఉండి సమ్ 2 decades బ్యాక్, సో వేర్ నో ఫోన్స్ వర్ అవైలబుల్. లైక్ ఇప్పుడైతే మనకి ఫోన్స్లో అంతా మన ప్రేమించిన వాళ్ళందరినీ చాలా ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు, చాలా ఈజీగా అంతా ఈ బిజినెస్ ఏదైతే ఉంటుందో చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఎర్లియర్ అలా లేదు అనేది నేను సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను. లైక్ ఇట్ వాస్ రియలీ న్యూ ఫర్ మీ. చాలా కొత్తగా, చాలా ఎగ్జైటింగ్గా ఉండే. అండ్ ఐ కుడ్ రిలేట్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి ప్రేమ అనేది సేమ్ కామన్ పాయింట్. సో ఆ ప్రేమలో ఉన్నవి అన్నీ చాలా రిలేట్ అయ్యాను. అది కాకుండా అంటే ఇంకా ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద మ్యూజిక్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఇవాళ సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము, అది కూడా డైరెక్ట్ వీడియో సాంగ్. దిస్ వన్ ఇట్స్ గోయింగ్ టు మెస్మరైజ్ ఆల్ ఆఫ్ యూ పీపుల్. సో దట్స్ ఫర్ షూర్. నేను అది చాలా గ్యారంటీగా చెప్తున్నాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కార్తిక్, అవర్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ చిన్మయ్ గారు, ఆవిడ వోకల్స్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అండ్ మా డిఓపి ఫర్ అమేజింగ్ విజువల్స్. అందుకే మీకు ఇప్పుడు డైరెక్ట్లీ ఒక్కసారిగా ఇలా వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నాము. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్, శ్రీనాథ్ గారు అండ్ భువన్ సార్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ముందు నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే, అండ్ నేను ఎప్పుడూ ఏమంటారు సినిమాల్లోకి వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోలేదు నేను.
నేను నా పార్టీకి నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే, అలా వెళ్తుండే. కానీ సడన్గా యాక్టర్ ఏమని అనుకున్నాను, తీసుకొని వచ్చి హీరో చేశారు. అంటే ఐ వోంట్ ఈవెన్ సే దట్ ఇట్స్ హీరో. అంటే నాకు హీరోకు ఉన్న ఇది వేరే ఉంది మీనింగ్. సో దీంట్లో వాసు క్యారెక్టర్ లైక్ చాలామంది అందరూ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు, దాట్స్ ఫర్ షూర్. ఇంకా ఇంత మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, చాలా కంగారుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇక్కడికి వచ్చి మా కోసం టైం స్పెండ్ చేసినందుకు. చాలా నర్వస్గా ఉంది, ఐ కుడెంట్ ఏబుల్ టు టాక్ మచ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేస్తున్నందుకు మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్కి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన. అండ్ నేను ప్రస్తుతానికైతే ఈ సాంగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఇన్ దిస్ మూవీ. నాకు చాలా ఇష్టమైన సాంగ్ అండ్ నేను 100% ఇచ్చానన్న నా ఫీలింగ్ ఈ సాంగ్లో. ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. అలాగే శ్రీనాథ్ గారి విజువల్స్ అంటే డైరెక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఆఫ్ దిస్ సాంగ్ అండ్ చిన్మయ్ గారు సింగింగ్ కానీ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా చాలా హార్డ్ వర్క్తో అండ్ యాక్టర్స్ కూడా దీంట్లో చాలా వరకు లైక్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. అంటే ఈ దీనికి 100% ఇచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి లైక్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు మీడియా కెన్ డూ ఎనీథింగ్. సో మీడియా ఓన్లీ కెన్ డూ ఎనీథింగ్ నాకు తెలిసినంత వరకు. సో ఏంటంటే ఈ ఫిలింని ఇక్కడి వరకు తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ చేతుల మీద రిలీజ్ చేస్తున్నందుకు లైక్ 100% నాకు తెలిసి బాగా వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. జస్ట్ వాచ్ ద సాంగ్, మీకు నచ్చుదని 100% నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్ 2023 డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా హిట్గా నిలిచింది. దీని సీక్వెల్ కోసం ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ పార్ట్ 2 విడుదలపై నిర్మాత విజయ్ కిరణ్ కథూరి స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. సలార్ 2 స్క్రిప్ట్ సిద్ధమైంది, ఎప్పుడైనా చిత్రీకరణ ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. 15 నెలల్లో పార్ట్ 2 పూర్తి చేయాలని మేమెంతా నిర్ణయించుకున్నామని తెలిపారు. అందాల నటి శ్రీదేవి కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్. తాజాగా కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్ గెస్ట్ గా వచ్చిన జాన్వీ బాయ్ ఫ్రెండ్ రూమర్స్, డేటింగ్ విషయాలపై ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. రిలేషన్స్, సినిమాలు, పలు అంశాలపై ఇద్దరు మాట్లాడారు. కాగా ఈ ఎపిసోడ్లో జాన్వీ తన ప్రియుడు శిఖర్ పహారియా గురించి మాట్లాడారు. అంతేకాదు అసలు నటులతో ఎందుకు డేటింగ్ చేయాలనుకోవట్లేదో కూడా స్పష్టం చేశారు. శిఖర్ పహారియాతో డేటింగ్ నిజమా అబద్ధమా అన్న కరణ్ జోహార్ ప్రశ్నకు జాన్వీ కపూర్, శిఖర్ తన ఫ్యామిలీలో తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు అందరికీ మంచి స్నేహితుడిలా ఉన్నారని సమాధానం చెప్పారు. శిఖర్ చాలా నిస్వార్థంగా, గౌరవప్రదంగా ఉండే వ్యక్తి అని, తనలాంటి వ్యక్తిత్వం ఉన్న మగవారిని తాను ఇప్పటివరకు చూడలేదని జాన్వీ చెప్పారు. తను నటులతో ఎందుకు డేటింగ్ చేయడానికి ఇష్టపడరో కూడా జాన్వీ స్పష్టం చేశారు. యాక్టింగ్ కెరియర్లో పూర్తిగా నిమగ్నమై ఉండాలని, తనను ఇష్టపడే వ్యక్తి తన పట్ల శ్రద్ధ చూపడంతో పాటు సమయం ఇవ్వాలని కోరుకుంటానని చెప్పారు. నటీనటుల విషయంలో అది కుదరదని, ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటారని, ఏదో ఆందోళనలో ఉంటారని, అలాంటి ఎమోషన్స్ తాను బ్యాలెన్స్ చేయలేనని చెప్పారు. ఒకే ప్రొఫెషన్లో ఉన్నవారితో డేటింగ్ కష్టమని చెప్పారు. నీ స్పీడ్ డయల్ లిస్టులో ఎవరుంటారని కరణ్ అడిగిన ప్రశ్నకు జాన్వీ తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషి, తర్వాత శిఖర్ పహారియా పేరు చెప్పారు. ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతున్న సినిమాలో హీరో తేజ సజ్జ సినిమా హనుమాన్పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా హిట్ కావాలని తేజకు ఆధ్యాత్మిక ఉంగరం బహుమతిగా ఇచ్చారు ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఇప్పటివరకు తమ సినిమాలో నటించిన హీరోలకు నిర్మాతలు బహుమతులు ఇచ్చినట్లు విని ఉంటారు. కానీ ఇప్పుడు వేరే నిర్మాత సినిమాలో నటించిన హీరోకి ప్రముఖ నిర్మాత గిఫ్ట్ ఇవ్వడం వార్తల్లో నిలిచింది. అది మరెవరో కాదు, హీరో తేజ సజ్జాకి హనుమాన్ సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తూ నిర్మాత అభిషేక్ అగర్వాల్ మహిమాన్విత బంగారపు ఉంగరం బహుమతిగా ఇచ్చారు. అభిషేక్ తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీకి కూడా అభిషేక్ సహ నిర్మాతగా ఉన్నారు.
ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ముందు వరుసలో ఉంటాడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. 6 వయసులో విభిన్న కథాంశాలను సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షక సినీ ప్రియులను అలరిస్తున్నాడు. ఇటీవల ఈయన నటించిన ప్రయోగాత్మక సినిమా కాదల్ ది కోర్ జియో బేబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్ గా నటించింది. ఇందులో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడిగా కనిపిస్తాడు. దీంతో విడుదలకు ముందు ఈ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి. అయితే ఈ విమర్శలను దాటుకుంటూ నవంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. తాజాగా ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి అయితే తెచ్చారు, కానీ దీన్ని ఫ్రీగా చూసే వీలేదు. ఈ మూవీ చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన ఓటీటీలో రిలీజ్ చేశారు. మరి ఉచితంగా ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో చూడాలి. నాని మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. శౌర్య దర్శకత్వం వహించిన ఈ మూవీని మోహన్ చెరుకురి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకు హాయిగా ఉంటుందని, జనాలకు తప్పకుండా నచ్చుతుంది అన్నాడు. అతడి నమ్మకం నిజమైంది. సినీ ప్రియులు హాయ్ నాన్నకు జై కొట్టారు. తండ్రి కూతుళ్ల ఎమోషన్ కు కనెక్ట్ అయ్యారు. భారీ బడ్జెట్ సినిమాలైన యానిమల్, సలార్ పోటీని తట్టుకుని హాయ్ నాన్న ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం జనవరి 4 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను చూడటం మిస్ అయిన వారు మరోసారి హాయ్ నాన్న చూడాలనుకునేవారు ఎంచక్కా ఓటీటీలో వీక్షించేయండి. పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శశివదనే. కోమలి ప్రసాద్ కథానాయికగా నటిస్తుంది. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండగా సాయి మోహన్ ఉబ్బరా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు మ్యూజికల్ అప్డేట్ ఇవ్వగా ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ గమనిస్తే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఆహ్లాదకరమైన లవ్ స్టోరీ అని తెలుస్తుంది. హీరో హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ముఖ్యంగా టీజర్ ఎండింగ్ లో రక్షిత్ లుక్ చూస్తుంటే ఎవరు ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ లిస్టులో దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ జంట ఒకటి. 6 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన రణ్వీర్ సింగ్ దీపిక 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమేలో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ జంట తమ 5వ వివాహ వార్షికోత్సవాన్ని బెల్జియంలో ఘనంగా జరుపుకుంది. అయితే పెళ్లి చేసుకుని 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ జంటకు పిల్లలు లేరు. వరుస సినిమాలతో బిజీగా ఉండటం కారణంగా కొన్నాళ్ల పాటు పిల్లలను కనకుండా ఉండాలని ఈ జంట భావించిందట. అయితే ఇప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై దీపికా పదుకొనే పరోక్షంగా స్పందించారు. పిల్లలంటే తనతో పాటు రణ్వీర్కు చాలా ఇష్టమని, సొంత కుటుంబాన్ని ప్రారంభించడం కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నామని చెప్పింది. అంతేకాదు తన పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నారో కూడా దీపిక చెప్పుకొచ్చింది. నేనిప్పుడు ఎవరినైనా కలిస్తే చాలా ఎదిగిపోయావని పొగిడేస్తూ ఉంటారు, కానీ మా బంధువులు మాత్రం నన్ను ఒక సెలబ్రిటీలా ట్రీట్ చేయరు. సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావని అంటూ ఉంటారు. మొదట నేను ఒక కూతురుని, ఒక సోదరిని, ఆ తర్వాతే సెలబ్రిటీని. ఫేమ్ వచ్చాక మన ప్రవర్తనలో మార్పు రాకూడదు. మా పేరెంట్స్ నన్ను అలానే పెంచారు. మా పిల్లల్ని కూడా రణ్వీర్ నేను అలానే పెంచాలనుకుంటున్నాం. మా పిల్లలకు మంచి విలువలు నేర్పించాలనుకుంటున్నామని దీపిక చెప్పుకొచ్చింది. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ లియో. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా విషయంలో లోకేష్ పై మదురై హైకోర్టు బెంచ్లో పిటిషన్ దాఖలైంది. లియో సినిమా హింసను ప్రేరేపించే విధంగా ఉందంటూ మదురైకు చెందిన రాజమురుగన్ అనే వ్యక్తి మదురై హైకోర్టు బెంచ్లో పిటిషన్ వేశారు. లోకేష్ కనకరాజ్ మానసిక పరిస్థితి బాగాలేదని, అతనికి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. సినిమాలో మారణాయుధాలు, డ్రగ్స్, మతపరమైన చిహ్నాలు, మహిళలు, చిన్నారులపై హింసను ప్రేరేపించే సన్నివేశాలు ఉన్నాయని, వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని రాజమురుగన్ పిటిషన్లో కోరారు. అయితే బుధవారం ఈ పిటిషన్పై జస్టిస్ కృష్ణకుమార్, జస్టిస్ విజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే లోకేష్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో ఈ కేసును వాయిదా వేసింది. అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లియోలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, శాండీ ఇతర కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను ఐరా వివాహం చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఐరా, నుపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ముంబైలోని ఓ హోటల్లో ఈ వేడుక
ఘనంగా జరిగింది. వివాహం అనంతరం అదే హోటల్లో రిసెప్షన్ జరిగింది. ఇక ఈ వివాహ వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహానికి అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తన కొడుకు ఆజాద్తో కలిసి హాజరయ్యారు. వధూవరులతో కలిసి ఫోటోలకు పోజిచ్చారు. అయితే వివాహం అనంతరం మాజీ భార్య కిరణ్ రావును పలకరించిన అమీర్ ఖాన్ కిరణ్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని చెంపపై ముద్దిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం హనుమాన్. ఇక తెలుగు, తమిళంతో పాటు దాదాపు 12 భాషల్లో ఈ సినిమాను గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రీ రిలీజ్ వేడుకను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దానికోసం హైదరాబాద్ మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ హాల్ను ఎంచుకున్నారు. జనవరి 7న మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్ పేరిట ఈ వేడుక జరగనుండగా ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడిస్తూ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఈగల్. కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా కావ్య థాపర్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈగల్ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈగల్ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా చెప్పకపోవడం విశేషం. అయితే ఈ సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయమై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు, గుంటూరు కారం, వెంకటేష్, సైంధవ్ సినిమాలు థియేటర్లు బుక్ చేసుకోగా ఉన్న కొన్ని థియేటర్లను హనుమాన్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈగల్ విడుదలవ్వడం ఆ మూవీకి పెద్ద మైనస్ అవుతుంది. దీనిని వాయిదా వేసుకోవడమే బెటర్ అని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అభిమానులకు శుభవార్త చెప్పింది ప్రముఖ నటి అమలాపాల్. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. బీచ్లో బేబీ బంప్తో ఉన్న ఫోటోలు షేర్ చేసిన నటి ముగ్గురం కాబోతున్నామంటూ ప్రకటించింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింటా వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు అమలాపాల్కు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్టైనర్ నాసామిరంగా. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్తో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పోస్టర్లు, ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ నాసామిరంగ నుంచి మంగ పాత్రలో మిర్నా మీనన్ను పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో మిర్నా మీనన్ సంప్రదాయం ఉట్టిపడే చీరకట్టులో చాలా అందంగా కనిపించారు. మంచి ప్రేమ కథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్తో కూడిన నాసామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ. ప్రోమోస్ అన్ని ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఈ చిత్రంలో నాగార్జున సరసన అసికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఇక జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. టాలీవుడ్ నిర్మాత SKN తండ్రి గాదె సూర్యప్రకాష్ రావు మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. స్వయంగా ఫోన్ చేసి ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ SKN కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు పవన్ కళ్యాణ్. గాదె సూర్యప్రకాష్ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జనసేన పార్టీ తరపున సంతాప సందేశాన్ని పంపారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో జరిగిన గాదె సూర్యప్రకాష్ రావు గారి అంత్యక్రియల్లో నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు శిరీష్, దర్శకుడు మారుతి, దర్శక నిర్మాత సాయి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గాదె సూర్యప్రకాష్ రావు గారి మరణ వార్త తెలియగానే దర్శకులు మారుతి, హరీష్ శంకర్, నిర్మాత నాగవంశీ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. SKNకు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని వెల్లడించారు. ఈ బాధ సమయంలో SKN స్పందిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న ఒక హీరో, ఇవాళ నా జీవితంలోని హీరోను కోల్పోయాను. నేను నిర్మాతగా చేసిన బేబీ సినిమా ఘన విజయాన్ని సాధించడం నాన్న కల్లారా చూసి ఆనందించారు. నాన్న మృతితో నాకు మాటలు రావడం లేదు, ప్రపంచాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది. నన్ను ప్రోత్సహించి అండగా నిలబడి నడిపించే శక్తి ఇక లేదు, కన్నీళ్లు ఆగడం లేదు. ఈ బాధలో నాకు, నా కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అరవింద్ గారికి, అల్లు శిరీష్, మారుతి, ఇతర మిత్రులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అని పేర్కొన్నారు.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా సత్యభామ. ఈ చిత్రంలో కాజల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటిస్తుంది. సత్యభామ చిత్రాన్ని ఔరం ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చికాలా దర్శకత్వం వహిస్తున్నారు. గత నవంబర్, డిసెంబర్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఇక సత్యభామ సినిమాకు సంబంధించిన భారీ స్కెడ్యూల్ను కంప్లీట్ చేశారు. 35 రోజుల పాటు సాగిన ఈ స్కెడ్యూల్తో సినిమా చిత్రీకరణ 90% పూర్తయింది. ఈ స్కెడ్యూల్లో హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసింది కాజల్ అగర్వాల్. ఫైట్ మాస్టర్ సుబ్బు ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్లను తెరకెక్కించారు. కాజల్ గతంలో ఎప్పుడూ కనిపించిన యాక్షన్ మోడ్లో సత్యభామలో కనిపించబోతుంది. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం గేమ్ ఆన్. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్గా విడుదలకు సిద్దమవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ, గేమ్ ఆన్ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదల చేసిన 2 పాటలకు టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మిగతా పాటలు ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాని ఫిబ్రవరి 2న గ్రాండ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రథం చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గీతానంద్ ఈ చిత్రంతో హీరోగా నెక్స్ట్ లెవెల్కు వెళ్తాడన్న నమ్మకం ఉంది. అలాగే నేహా సోలంకి తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుంది. దర్శకుడు దయానంద్ కథ చెప్పిన దానికన్నా కూడా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం మంచి స్టార్ క్యాస్ట్ తీసుకున్నామని తెలిపారు. This press meet is for అదే సంక్రాంతి రిలీజ్లమ్మా. ప్రతి సంవత్సరం వచ్చేదే ఇది. ప్రతి సంవత్సరం అడ్రస్ చేస్తూనే వచ్చాం. ఈ సంవత్సరం కూడా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రిలీజ్ ఉన్నాయి. అండ్ 15 రోజుల క్రితం ఛాంబర్ తరఫున వీ కాల్డ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ చెప్పడం జరిగింది. దాంట్లో అందరూ వచ్చారు, ఆల్మోస్ట్ అందరూ వచ్చారు, ఒకళ్ళిద్దరు తప్పక. వాళ్ళకి చాయిస్ ఇచ్చామన్నమాట. ఇది గ్రౌండ్ రియాలిటీ, మీరు ఆలోచించుకుని చెప్పండి, గెట్ బ్యాక్ టు అస్ అని. సో టుడే అగైన్ దాంట్లో ఒక ప్రొడ్యూసర్ గారు దే కమ్ అండ్ వాళ్ళు వెనక్కి వెళ్తామని చెప్పడం జరిగింది. సో దాని మూలంగా కొంత చెప్పే కదా, క్లారిటీగా నువ్వు చెప్తావు కదా, నేను ఫినిష్ చేసి చెప్పాను. క్లారిటీగా ప్రసన్న గారు చెప్తారు. బ్రీఫ్గా ఇది. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అగ్రీడ్ టు గో బ్యాక్ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు ఆ ప్రొడ్యూసర్ గారు కూడా విశ్వప్రసాద్ గారు, పీపుల్స్ మీడియా అండ్ వివేక్ అండ్ మెయిన్లీ ద హీరో రవితేజ గారు. సో రియలీ థ్యాంక్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఛాంబర్ అండ్ ద కౌన్సిల్ దట్ దే హవ్ టేకెన్ డిసిషన్ టు గో బ్యాక్. దాని డీటెయిల్డ్గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆల్ ఆఫ్ దిస్ ఎఫర్ట్ వాస్ పుట్ బై ఆల్ 3 of us అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ సక్సెస్ అనే దానికి ఇండస్ట్రీకి అడ్వాంటేజ్ తప్పక there is no individual advantages out here, which as most of the media nowadays have been writing. Okay, that's very clear about it. Detailed ga Raju garu nu Prasanna garu maadtaru. సో ముందు సోషల్ మీడియా కానీ, వెబ్సైట్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్, చాలా సపోర్ట్గా కూడా ఉంటారు. సేమ్ టైం కొన్ని మ్యాటర్స్ని వాంటెడ్లీగా, అంటే మీకు ఎంత మట్టుకు మ్యాటర్స్ తెలుస్తాయో తెలియవు కానీ వయాల వచ్చే మ్యాటర్లు తీసుకొని మీరు వెబ్సైట్లలో రాస్తున్నది కానీ, సోషల్ మీడియాలో ఇస్తున్నది కానీ అది ఇండివిజువల్గా డ్యామేజ్ చేస్తాయి. అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈరోజు నేను ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉంటారు, ఆ ప్లేస్లో ఫ్యూచర్లో ఇంకొకరు ఉంటారు. ఇండివిజువల్గా డ్యామేజ్ జరగకుండా మీరు ఏదైనా మ్యాటర్స్ తెలుసుకొని రాస్తే బాగుంటుంది. ఇది నేను పర్సనల్గా ఛాంబర్ ద్వారా, కౌన్సిల్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అబౌట్ దిస్ సంక్రాంతి, ఎవ్రీ సంక్రాంతికి ఉన్నట్టే ఈ సంక్రాంతికి నంబర్ ఆఫ్ మూవీస్ క్లాష్ ఉంటాయని మనకు 6 months నుంచే ఎవరికి వారు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఎప్పుడో మాది గేమ్ చేంజర్ అయిపోతే గేమ్ చేంజర్ రావాలని టార్గెట్ చేశాం. దాని తర్వాత సో మెనీ ఫిలిమ్స్ అనౌన్స్మెంట్స్ వస్తూ వచ్చాయి. సో ఫైనల్గా 15 days బ్యాక్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి రాయడం జరిగింది లెటర్. ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడదాము, ఒకసారి మీటింగ్ పిలవండి అని.
అప్పుడు ఫైనల్గా 5 ఫిలిమ్స్, అది మా ఫ్యామిలీ స్టార్ డ్రాప్ అయ్యాక 5 ఫిలిమ్స్ సంక్రాంతి రేస్లో ఉన్నప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ని పిలవడం జరిగింది. ఆ రోజు హనుమాన్ ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేక వారు ఆ రోజు ఛాంబర్ మీటింగ్ రాలేకపోయారు. సో వాళ్ళ రిప్రజెంటేటివ్ కమ్యూనికేట్ చేశాడు ఇట్లా ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేరని. సో ఆ రోజు అందరు ప్రొడ్యూసర్లకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం ఛాంబర్ ద్వారా. సో ఎవరు పాసిబిలిటీ ఉన్నా ట్రై చేయండి. అంటే ఇది మనము ఎవరు వెనకకెళ్తే తగ్గినట్టు కాదు, ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్గా మా సలహాలు డైరెక్ట్గా ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, పండగకు వచ్చినప్పుడు మీకు ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో సో లాస్ట్ 1 వీక్ నేను లేను. సో ఈరోజు రాగానే అందరం కలుద్దామని సో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు 3 డేస్ నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు, ఏదైనా ఒక్క సినిమాన్న తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము, సో ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టచ్చు అని. మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి 3 సినిమాలు రిలీజు, బట్ 3 సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు. అలాంటిది 5 సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం. సో దాంట్లో విశ్వప్రసాద్ గారు వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది, సో ఛాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పియాలి. సో ప్రొడ్యూసర్స్కి, ఆ సినిమాకి, హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి ఛాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేమందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి, వివేక్ అండ్ రవితేజ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా వెనకకెళ్ళడం వల్ల 3 పెద్ద సినిమాలు, అలాగే హనుమాన్ 4వ సినిమాకి వస్తుంది. 4 సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతుంది, అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఒక సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి, స్క్రీన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది. సో దానికి వారికి ముందు వాళ్ళు ఈరోజు ఛాంబర్ అడిగినందుకు, కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఒక మంచి పరిణామం. ఇంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం, అప్పుడప్పుడు ఇలా అవకాశాలు దొరుకుతాయి, అప్పుడప్పుడు అవకాశాలు దొరకవు. సో ఈసారి అవకాశం దొరికినందుకు వారందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ 4 ఫిలిమ్స్, సో మహేష్ గారిది, అలాగే వెంకటేష్ గారు, నాగార్జున గారు అండ్ హనుమాన్. సో వీటికి సంబంధించి ఫర్దర్గా సార్ట్అవుట్ అవుతూ ఉంటాయి. సో అది ఆర్డర్లో పెద్ద సినిమాని బట్టి, పెద్ద చిన్న అని ఎందుకు మాట్లాడతామంటే, నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు, సార్ పెద్ద సినిమా ఏంటి, చిన్న సినిమా ఏంటి అంటే, పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా, అది చిన్నది కానీ హీరో ఉండని హీరో లేకపోని. సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి. సో తర్వాత వెంకటేష్ గారు, నాగార్జున గారు, సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు, సో వారికి వెళ్తాయి. తర్వాత హనుమాన్కు కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి, ఛాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని. సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది సార్ట్అవుట్ అవుతుంది. సో ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామం జరగాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్. టేకాఫ్ మీ దగ్గర నుంచే, ఎండ్ మీ నుంచే చేస్తుంది. అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్, మేము ఎంత రన్నింగ్లో ఉన్నా, ఈరోజు మీకు తెలుసు సడన్గా ఈ ప్రోగ్రాం కానీ మిమ్మల్ని పిలిచినట్టు మావి కూడా అన్నీ, నేను లాస్ట్ 1 వీక్ లేను, వచ్చిన సమయాన్ని దీనికి 4 o'clock వచ్చి ఒక 1 hour కూర్చున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చి మా టైం స్పెండ్ చేస్తున్నాం. అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఎంత ఎఫర్ట్స్ పెడతాం. దీన్ని ఆల్ మీడియా, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు, వెబ్సైట్స్ వాళ్ళు అందరూ ఇది అర్థం చేసుకొని పాజిటివ్ తీసుకెళ్తే అందరికీ మాకు ఎనర్జీ ఉంటుంది చేయటానికి, తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఎనర్జీ ఉంటుంది. మా మీద ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే దానివల్ల నిజంగా మీకేం లాభం లేదు, 0.1% కూడా మీకు లాభం లేదు. కానీ రాసే వాళ్ళ గురించి చెప్తున్నాను, పాజిటివ్ ఇస్తే ఆ పాజిటివ్ ఎనర్జీలో ఇక్కడ కూర్చొని పని చేయడానికి ఎంతుజాదం ఉంటుంది. లేకుంటే ఎవరో ఒకరు మీకు అవసరమా, ఇందాక నాకు వచ్చేటప్పుడు ఎవరు అంటూనే ఉన్నారు, ఇట్లా ప్రెస్ మీట్ వెళ్తుందంటే మీకు అవసరమా అని.
అరే నేను ప్రెసిడెంట్ అయ్యా, అవసరం లేకుండా నేను కంపల్సరీ ఈరోజు వెళ్ళాలి, నేను వెళ్తాను. మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదో అడుగుతారు, మీరు ఏదో అంటారు, దాన్ని నెక్స్ట్ కట్ చేస్తే ఇవేం మ్యాటర్లు ఉండదు, మీ పేరు మీద రేపు అన్నీ ఉంటాయి. కేర్ఫుల్. నేను ఎవరికి క్వశ్చన్స్ ఆన్సర్స్ గురించి వెళ్ళట్లేదు, ఛాంబర్ ద్వారా జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తుందని చెప్పి రావడం జరిగింది. ఇది మీరు అందరూ అర్థం చేసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడి పని చేద్దాం. థ్యాంక్ యూ. పిలిచి ఇనిషియేట్ చేద్దామనే దగ్గర తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకుని, ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆ నిర్ణయం తెలియపరచడం జరిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫీల్ అయ్యి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు, అలాగే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూర్చుని ప్రొడ్యూసర్స్ని పిలిచి, అంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే ప్రొడ్యూసర్స్ ఫ్రీగా చెప్పడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రొడ్యూసర్స్ని పిలిపించడం జరిగింది. అప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఒకసారి అప్పుడు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అవటం మూలంగా హనుమాన్ ప్రొడ్యూసర్ ఆయన ఒక్కళ్ళు రాలేకపోయారు. సో ఆ రోజున అందరినీ పిలిచి మాట్లాడి కొంచెం చూడండి ఏదనంటే ఒక్కొక్కళ్ళు ఇబ్బంది చెప్తూ వచ్చారు. రిక్వెస్ట్ చేసాం. ఆ రోజు క్లియర్ కట్ కండిషన్ ఏంటంటే ఎవరో ఇక్కడి నుంచి కొంచెం అంటే కోఆపరేట్ చేయటం, వెనక్కి జరగటం అనే భాష వద్దు. కోఆపరేట్ చేస్తే ఆ కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక సోలో రిలీజ్గా ఇచ్చేటట్టు, వాళ్ళకి పెద్ద అపోజిషన్ రాకుండా ఉండేటట్టు, అది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ వాళ్ళకి 100% కోఆపరేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఆలోచించమన్నాం. సో దాని మీద ఇవాళ విశ్వప్రసాద్ గారు, ఈగిల్ ప్రొడ్యూసర్, పీపుల్స్ మీడియా, అలాగే వివేక్ గారు, వీళ్ళిద్దరూ ప్లస్ రవితేజ గారు ఒక హీరోగా, అంటే ఫ్యాన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు, ఏదో మాట్లాడుతుంటారు, వెనక తగ్గాం ముందుకు తగ్గాం. ఇది కాదు, వెనక తగ్గటం కాదు. సింహం కూడా 4 అడుగులు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకు దూకుద్ది. అందుకని ఫ్యాన్స్ కూడా కంపల్సరీ అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ అర్థం చేసుకుని, వాళ్ళ సినిమా ఫిబ్రవరి వస్తుంది. ఫిబ్రవరి వస్తే ఆ డేట్కి 100% 3 ఆర్గనైజేషన్స్ ప్లస్ ఎంటైర్ ఆల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ కోఆపరేట్ చేస్తామని చెప్పాము. కోఆపరేట్ చేయడానికి అందరు ప్రొడ్యూసర్స్ కూడా ఒప్పుకున్నారు. ఇవాళ వాళ్ళు వెనక్కి వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు పర్టికులర్గా 3 ఆర్గనైజేషన్స్ ప్లస్ ఎంటైర్ ఆర్గనైజేషన్స్ కోఆపరేషన్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతూ, ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళు చేసిన కోఆపరేషన్కి థ్యాంక్స్ చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, పర్టికులర్గా రవితేజ గారు ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో రాజు గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన ఒక మంచి మనసుతో ఆయన ఒప్పుకున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. ప్లస్ ఏమో అసలు ఒక సినిమా సక్సెస్ సార్ దీనికి మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్గా విశ్వప్రసాద్ గారు, ఆయన పెద్ద మనిషి ఆయన అవ్వటం, తర్వాత వివేక్ గారు కూడా దాన్ని కోఆపరేట్ చేయటం, డెఫినెట్గా వీళ్ళకి ఇండస్ట్రీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా కోఆపరేట్ చేసే వాళ్ళకి ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మనకుందని చెప్పి తెలియజేస్తూ, వాళ్ళకి మరొక్కసారి విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, రవితేజ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఫ్యాన్స్ కూడా మీరు కూడా అర్థం చేసుకోండి, మన హీరో వచ్చాడా, అవతల కోఆపరేట్ చేశాడా, ఆయన కోఆపరేట్ చేసిన దానికి ఆ హీరో పెద్ద మనసుకి, ఆ హీరో ఫ్యాన్స్గా మీరు గర్వపడండి. కానీ మీరు ఏదో ఇది అయినట్టు కాదు. మీరు మీ కోఆపరేషన్ అనేది ఎంటైర్ ఇండస్ట్రీ, ఎంటైర్ ప్రపంచం చూస్తుంది. దానికి థ్యాంక్స్ చెబుతూ, ప్లస్ దీనికి మళ్ళీ మిగతా మన అనుపమ్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ ఛాంబర్ సెక్రటరీ ఆయన చెప్తూ, ప్లస్ ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళు కోఆపరేట్ చేసిన దానికి థ్యాంక్స్ చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రవితేజ గారికి, విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి ఈ డిసిషన్ వల్ల ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసామండి. సినిమా ఇండస్ట్రీ అంతా ఐక్యంగా ఉంది, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. సో థ్యాంక్స్ టు ఆల్ ద 3 of them. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట్ బోయినపల్లి, సైంధవ్ ప్రొడ్యూసర్ అండి. ఈ మంచి డెసిషన్ తీసుకున్నందుకు విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, ఎస్పెషలీ రవితేజ గారికి సిన్సియర్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ నిరంజన్ రెడ్డి, హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్. రవితేజ గారికి, విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఈ స్టెప్ తీసుకున్నందుకు. అండ్ రవితేజ గారు మా మూవీకి కూడా డబ్బింగ్ చెప్పి ఆయన కాంపిటీషన్లో కూడా ఉండి మళ్ళీ ఈ స్టెప్ తీసుకోవడం అనేది చాలా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూడండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.